శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యారాశి వారికి ఈ వార ప్రారంభంలో 6వ స్థానం 12వ స్థానంలో రాహుకేతు సంచారం ఒక విధమైనటువంటి కాలసర్పయోగంతో ఈ వారం ఈ రాశి వారికి ఈ గ్రహస్థితి ప్రారంభం అవడం జరిగింది. అయితే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం సెల్ఫ్ మిస్టేక్ల వల్ల, దగ్గర బంధువులు స్నేహితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. మీరు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల చాలా సమయం వృధా అవ్వడం జరుగుతుంటుంది. అనవసర కాలక్షేపంతో ఈ వారం అంతా గడిచే సూచనలు కనబడుతున్నాయి. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు ఎప్పటికైనా విజయం మీకే వస్తుందన్నటువంటి ధీమా ఏర్పరిచినప్పటికి కూడా అనేక సమస్యల తర్వాత, అనేక స్ట్రగుల్ తర్వాత మీకు ఆ సక్సెస్ రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా మరి ఈ కన్యారాశి వారికి ఈ వారంలో ఒక చిన్న పరివర్తన యోగం కారణంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరకడం జరుగుతుంది. ఇప్పుడు ప్రధానంగా ఏమైందంటే సప్తమ స్థానంలో శని, ఈ సప్తమ స్థానంలో శని భగవానుడు రాశిని వీక్షించడం వల్ల, అంటే కన్యారాశి వారికి రాశి అందే చంద్రుడు ఉంటాడు. సప్తమంలో ఇప్పుడు శని భగవానుడు చూడటం వల్ల అనవసర ప్రయాణాలు, వృధా ప్రసంగాలు, అక్కర్లేని కార్యక్రమాలతో సమయం వృధా అవుతుంటుంది. ప్రధానంగా ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తారు, 2-3 ప్రదేశాలు తిరిగితే ఇద్దరు ముగ్గురు కలుసుకుంటారు, అది అలా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. పెళ్ళికి కావలసిన వాళ్ళు వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, ఏదో సంబంధం మాట్లాడుతుంటారు, తిరుగుతూ ఉంటారు, చివరికి క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ భార్యాభర్తల మధ్య కూడా సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల పరస్పరం ఒకరినొకరు దూషించుకోవడం తప్ప కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అన్నది ఈ సమయంలో కనపడదు. ఇక దాంతో కుజుడు అక్కడ ఉన్నాడు. ఈ తృతీయ అష్టమాధిపతిగా కుజుడు సప్తమ స్థాన సంచారం ఈ వారం అంతా ఏమవుతుందంటే అసలే అంతత్వ మాత్రంగా ఉన్నటువంటి మీ యొక్క ఉద్యోగం లేకుండా చేస్తుంటాడు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని పూర్తిగా తెగొట్టే ప్రయత్నం జరుగుతుంటుంది. ఇక కొత్త ప్రయత్నాలు అసలు పూర్తిగా నెరవేరకుండా ఉండవు. పైపచ్చి వృత్తిపరంగా విపరీతమైన ఒత్తిడి, దగ్గర బంధువులతో విరోధాలు, ఎవరో ఒకరు జీవితంలో మీ యొక్క జీవితంలో ఎంటర్ అయ్యి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా కొత్తది ప్రారంభిద్దామంటే అది మధ్యలో అయిపోతుంటుంది. ఇక బుధుడు కూడా అక్కడ చేరాడు. రాశ్యాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తంలో చేరి శని భగవానుడితో కొంతవరకు బెటర్గా ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి కుజ భగవానుడు ఈ యొక్క బుధుడిని చాలా వరకు తన సొంత కార్యక్రమాలను అవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు. అయితే అనూహ్యంగా 7-10 స్థానాల మధ్య పరివర్తన జరిగింది. అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి గురువు సప్తమ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో పరివర్తన జరిగింది. దీంతో మీకు ఇంతకాలంగా ఉన్నటువంటి ఈ సమస్యలు, అంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఒకేసారి పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకేసారి ఫండ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి, వ్యాపార అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనకి బుధుడు దశమ స్థానంలో ప్రవేశించాడో ఈ స్వక్షేత్రంలో ఉండే ప్రభావం, అలాగే ఒక భద్రమహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం, ఈ కన్యారాశి వారికి ఒకేసారి ఉద్యోగపరమైన మార్పులు, అభివృద్ధి రావడం జరుగుతుంది. అటు గురువు మారడం వల్ల ఇంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి వివాహ ప్రయత్నాలు ఒకేసారి ఫలిస్తాయి. అనూహ్యంగా భార్యాభర్తలు ఒక రాజీ మార్గంలోకి రావడం జరుగుతుంది. ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో వాళ్ళు ఏదో కాలంగా దూరం అయిపోవడం వల్ల మీ యొక్క అన్యోన్యత లభించే అవకాశం ఉంది. పైపెచ్చి ఈ రాశి వారికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. ఇక ప్రధానంగా స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి శుక్రుడు భాగ్యస్థాన సంచారం జరుగుతుంది. మీరు సినిమా రంగంలో ఉన్నా, టీవీ మీడియా ఏ రంగంలో ఉన్నా సరే ఒకేసారి తగిన గుర్తింపు రావడం జరుగుతుంటుంది. ఎస్పెషల్లీ మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికంటే మీకు శుక్రుడు కుటుంబ స్థానాధిపతిగా భాగ్యస్థాన సంచారం వల్ల మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది, వ్యక్తిగతంగా మీ ఆదాయం పెరుగుతుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి గౌరవప్రదమైన హోదా, ఆదాయం పెరగడం వల్ల
ఇంతకాలంగా వేధిస్తున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి, వివాహపరమైనటువంటి, ఉద్యోగపరమైన సమస్యలు ఈ వారం నుంచి ఒక కొలిక్కి రావడం జరుగుతుంటుంది. మళ్ళా తిరిగి నెమ్మదిగా మీ యొక్క జీవితం పుంజుకొని అభివృద్ధి వైపు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకుని లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతారు మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మద్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.